హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మా రోజ్మేరీ మొక్క చూసారా ఎంత బాగుందో. ఈ వర్షానికి కొంచెం పాడైపోయిందని చెప్పాలండి. ఇవి నీరు ఎక్కువగా తీసుకోదండి. అంతా పొడి పొడి అయినాకే నీరు పోయాలి. రోజ్మేరీ వల్ల ఉపయోగాలు చెప్పమంటారా? ఒక గిద్ద నీళ్ళల్లో 10 ఆకులు వేసి అందులో 1 స్పూన్ మెంతులు వేసుకొని బాగా మరగబెట్టుకొని చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్లో పోసుకొని వారానికి 2 సార్లు మనకు తలకు రాసుకుంటే జుట్టు నల్లగా అవుతుంది, మృదువుగా కూడా వస్తుందండి. ఈ వాటర్ రాసుకున్నాక తలస్నానం కూడా చేయనక్కర్లేదండి, జుట్టు మామూలుగానే ఉంటుంది. మనం బీరువాల్లో బట్టలు సందిన కలరా ఉండలా వేస్తాం కదండి, అలా కాకుండా ఇంతంత కొమ్మ తుంపేసి బట్టల దగ్గర వేసామంటే డోర్ తీయంగానే మంచి వాసన వస్తుంది. కలరా ఉండలతో కూడా పని లేదండి, అంత మంచి వాసనగా పనిచేస్తుందండి. మనం తలస్నానం చేసేటప్పుడు కుంకుడుకాయల్లో కానీ షాంపూలో కానీ 4 మందారాకులు, ఈ రోజ్మేరీ 4 ఆకులు వేసి బాగా తెరలబెట్టుకొని తలస్నానం చేస్తే చాలా తల మృదువుగా ఉంటుందండి. మేము ట్రై చేసి అయితే చూసాము. ఈ మొక్క పెరగటానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. సాయిల్ చూసుకొని వేసుకోవాలి. మట్టి 3 వంతులు అయితే ఇసుక కొంత వేయాలండి. అలా వేస్తేనే మొక్క బతుకుతుంది, లేకపోతే రాదండి మొక్క. ఇది నేను మొదటిసారి పెట్టినప్పుడు చనిపోయిందండి. ఇది రెండోసారి పెట్టానండి, అదిగోండి ఇలా గ్రో అయిందండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.